చాలా దూరం ట్రావెల్ చేసి అయితే మేము ఎగ్ చాయ్ కహానీ అని చెప్పి ఒక ఈ టీ షాప్కి అయితే వచ్చేసాము. ఇదైతే తెలుగు వాళ్ళది, హైదరాబాద్ వాళ్ళ చాయ్ షాప్ అనమాట. అందుకే మీకు కనిపిస్తుంది అక్కడ చార్మినార్ ఫోటో కూడా వాల్పేపర్ ఉంది. సో లెట్స్ గో ఇన్ సైడ్ అండ్ టేస్ట్ ద చాయ్. వామిక పడుకుంది, సో అందుకే స్ట్రోలర్లో తీసుకెళ్ళిపోతున్నాము. లేదంటే డైరెక్ట్గా హై చైర్లో కూర్చోపెడదాం అనుకున్నాం లోపల. బట్ తను వచ్చే లోపే నాప్ వేసేసింది. సో మేమైతే ఆర్డర్ ఇచ్చేసాము. ఇక్కడ మేము ఆర్డర్ ఇచ్చేసింది ఒకటి జాఫ్రానీ చాయ్, మళ్ళీ తర్వాత చోటు శాండ్విచ్ అంటే, ఇంకోటి బన్ మస్కా అండ్ ఉస్మానియా బిస్కెట్స్. అయితే వీళ్ళు అన్ని ఐటమ్స్ అన్నీ మన హైదరాబాద్, మళ్ళీ తర్వాత ముషీరాబాద్, బషీర్బాగ్ కేఫ్ లాగా ఫ్లేవర్ ఉంటుందంట. అన్నీ ఇన్ హౌస్ మేక్ చేస్తారంట. ఉస్మానియా బిస్కెట్స్ కూడా మనము కరాచీ బేకరీ లాభే కాకుండా ఇక్కడ ఇన్ హౌస్ ప్రిపేర్ చేస్తారంట. ఎవ్రీడే ఫ్రెష్గా ఉంటాయంట. సో చూద్దాము. ఇక్కడైతే అంబియన్స్ అయితే మొత్తం మన హైదరాబాద్ అండ్ ఇండియా మన ఫొటోస్ తోటి మొత్తం ఫుల్ అయిపోయింది. హైదరాబాద్ రాజమౌళి రామోజీ ఫిలిం సిటీ బస్సులు, మళ్ళీ తర్వాత చాయ్ స్టాల్స్ ఇవే కనిపిస్తున్నాయి ఇక్కడ. చాలా వరకు అయితే మొత్తం హైదరాబాద్ వైబ్ అయితే వస్తుంది ఇక్కడ. చూద్దాం ఇప్పుడు టేస్ట్ ఎలా ఉంటుందో. ఒక వెయిట్ చేద్దాం. ఒక 5 minutesలో వచ్చి మన ఆర్డర్ అయితే వచ్చేస్తుంది. మామీ నువ్వేం తింటావు? చాయ్ తాగుతావా? చాయ్ తాగుతుంది మా మామిక. సో మన ఆర్డర్ అయితే వచ్చేసింది. ఉస్మానియా బిస్కెట్స్ అయితే ఆథెంటిక్ ఉస్మానియా బిస్కెట్స్ లానే కనిపిస్తున్నాయి. అండ్ బన్ మస్కా కూడా యమ్మీగా ఉంది. సో నువ్వే టేస్ట్ చేసి చెప్పాలి ఎలా ఉందో. హ్యాంగింగ్సా? ఓ వావ్, సో ఇంట్రెస్టింగ్. బాగున్నాయి హ్యాంగింగ్స్. ఐ లవ్ ది ఐడియా. నిజం చెప్పు. నిజంగా మన చాయ్ లిటరల్లీ నాకు నిజంగా హైదరాబాద్లో నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు దాని పేరు పిస్తా హౌస్లో జాఫ్రానీ చాయ్ ఉంటుంది. సేమ్ ఎగ్జాక్ట్గా నాకు అదే ఫ్లేవర్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. మా అమ్మిక కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయింది. ఉస్మానియా బిస్కెట్ టేస్ట్. నిజంగా వాళ్ళు చెప్పినట్టే ఎగ్జాక్ట్గా ఫ్రెష్గా మళ్ళీ తర్వాత చాలా అథెంటిక్ ఫ్లేవర్ అయితే వస్తుంది. నైస్, లెట్ మీ ట్రై. వేడి వేడి బన్ మస్కా ఇన్ ద చాయ్. మాకైతే మేము ఇట్లా వెయిట్ చేస్తుంటే మాకు బేబీ సిట్టర్ కూడా దొరికేసింది. మనం వెళ్ళిన ప్రతి రెస్టారెంట్లో ఈ ఆప్షన్ ఉంటే బాగుంటుంది. సో వీటన్నిటికీ $20 అయింది. డూ యూ థింక్ ఇట్ ఈస్ వర్త్ ఇట్? అంటే ప్రైస్ మన హైదరాబాద్ ఫ్లేవర్ రావాలి, మళ్ళీ తర్వాత హైదరాబాద్ టేస్ట్ రావాలి అంటే మాత్రం వర్త్ ఇట్. హైదరాబాద్ని మిస్ అవుతున్నాం, హైదరాబాద్ ఫ్లేవర్స్ మిస్ అవుతున్నాం అంటే ఖచ్చితంగా వర్త్ ఇట్. ఎంత రేటింగ్ ఇస్ అవుట్ ఆఫ్ 5? అవుట్ ఆఫ్ 5 నేను యాక్చువల్గా 7 ఇవ్వచ్చు. అవుట్ ఆఫ్ 5 7 ఇవ్వచ్చు. ఎందుకంటే మాకు ఫుడ్తో